తెలంగాణలో 10వ తరగతి వార్షిక పరీక్షలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షల కోసం తెలంగాణ వ్యాప్తంగా 2,676 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష కొనసాగనుంది. పరీక్షా కేంద్రాల వద్ద 5 నిమిషాలు ఆలస్యం నిబంధన కొనసాగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ముగిసిపోయిన నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, కాసేపట్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. దీనికి సంబంధించి 5 నిమిషాల నిబంధన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఇటు విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించేటటువంటి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. సో 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఏప్రిల్ 16వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నటువంటి పరిస్థితి. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఈసారి దాదాపు 5,28,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. సో మొత్తం కూడా దాదాపు 2,672 సెంటర్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో ఏదైతే పరీక్షా కేంద్రాల దగ్గర ఎక్కడ అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఇప్పటికే ఇటు విద్యాశాఖ అధికారులు, పోలీసులు కూడా 200 మీటర్ల వరకు 144 సెక్షన్ ని కూడా విధించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఏప్రిల్ 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూసుకుంటే దాదాపు 657కు పైగా సెంటర్లను ఏర్పాటు చేశారు. ఒక హైదరాబాద్ నగరంలోనే అత్యధికంగా దాదాపు 75,000 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం నేను రాయదుర్గంలో ఉన్నాను. సో రాయదుర్గంలో ప్రస్తుతం మనం చూడొచ్చు స్క్రీన్ లో కూడా ఇప్పటికే ఇటు విద్యార్థులు కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో విద్యార్థులందరూ కూడా లోపలికి చేరుకున్నారు. పరీక్షలు ప్రారంభమయ్యాయి. సో మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరగనున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం ఈ సెంటర్ల దగ్గర మొత్తం కూడా తల్లిదండ్రులు వెయిట్ చేస్తున్నారు. సో విద్యార్థులను లోపలికి పంపించిన తర్వాత చాలా సెంటర్ల దగ్గర తల్లిదండ్రులు బయట వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. పరీక్షా కేంద్రాల చుట్టూ మొత్తం కూడా దాదాపు 200 మీటర్ల వరకు 144 సెక్షన్ విధిస్తూ ఇటు పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ఇటు పేపర్ లీకేజీ, ఇతర అవకతవకలు జరగకుండా సెంటర్ల సమీపంలో ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని కూడా ఇప్పటికీ ఆదేశించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,676 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల నీడన పరీక్షలు జరగనున్నాయి. సో మాస్ కాపింగ్ ను అరికట్టేందుకు దాదాపు 114 ఫ్లయింగ్ స్క్వాడ్లతో పాటు ప్రత్యేక సిట్టింగ్ స్క్వాడ్లను కూడా రంగంలోకి దించారు. సో ఇటు సెల్ ఫోన్లు కానివ్వండి, స్మార్ట్ ఫోన్లు లేదా ఇతర ఎలక్ట్రికల్ పరికరాలను పరీక్ష గదిలోకి తీసుకురావడం పూర్తిగా నిషేధించినటువంటి పరిస్థితి. కేవలం హాల్ టికెట్, దాంతోపాటు ఎగ్జామ్ ప్యాడ్, పెన్నులు మాత్రమే అనుమతిస్తున్నారు. సో పరీక్షా కేంద్రాల చుట్టూ మొత్తం కూడా 144 సెక్షన్ అయితే అమల్లోకి ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం రాయదుర్గం దగ్గర ఉన్నాము. సో రాయదుర్గం దగ్గర ఏదైతే హై స్కూల్ దగ్గర ఇటు విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా బయట వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పటికీ ఇటు పరీక్షలు కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు ఓవరాల్ గా చూసుకుంటే నిలిమ ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మొత్తం కూడా 2,600కు పైగా సెంటర్లలో దాదాపు 5,28,000 మంది విద్యార్థులు ఇవాళ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు రానున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు.